హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో విజన్ ఐఏఎస్కి సంబంధించి మంత్లీ మ్యాగజైన్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని క్వశ్చన్స్ ఫామ్లో అయితే చూద్దాము. ఇందులో ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లో ఉన్న కరెంట్ అఫైర్స్ని అయితే చూద్దాము. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1954 సంవత్సరంలో అయితే ఈ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ని అయితే స్థాపించడం జరిగింది. అలాగే ఇందులో ఇండియా మెంబరా కాదా అని అంటే భారతదేశం కూడా ఈ యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లో ఒక సభ్య దేశమే. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క వాతావరణంనకు మరియు అంతరిక్షంనకు సరిహద్దుగా పిలిచే లైన్ను ఏమంటారు? దీన్ని కర్మన్ లైన్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. మనకు భూమిపై నుంచి 100 కిలోమీటర్స్ ఎబోవ్లో ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉంటుందో దీన్ని ఈ లైన్ని డిమార్కేట్ చేసే లైన్ని కర్మన్ లైన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇది మీన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టానికి 100 కిలోమీటర్స్ పైన అయితే ఉంటుంది. మైల్స్లో చూసుకుంటే టోటల్ 60 మైల్స్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూ షెపర్డ్ 25వ మిషన్లో భారత సంతతికి చెందిన ఎవరు పాల్గొననున్నారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోపి తోటకూర. ఈ న్యూ షెపర్డ్ మిషన్ అనేది బ్లూ ఆరిజిన్ అని చెప్పేసి అమెరికాకి చెందినటువంటి జెఫ్ బెజోస్కి సంబంధించినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. సో ఇందులో టోటల్గా 6 మెంబర్స్ అయితే అంతరిక్షంలోనికి అయితే వెళ్ళనున్నారు. అందులో భారతదేశానికి చెందినటువంటి ఈ గోపి తోటకూర అనే వ్యక్తి కూడా వెళ్ళనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టీబీ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2024 టీబీ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో టీబీ అని అంటే ట్యూబర్క్యులోసిస్, దీనికి కాజల్ ఆర్గానిజం వచ్చేసి బ్యాక్టీరియా అంటే. అలాగే భారతదేశం అనేది 2025 సంవత్సరంలోపు ఈ టీబీ కేసెస్ని తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే గ్లోబల్ లెవెల్లో దీన్ని 2030 సంవత్సరం కల్లా టీబీని తగ్గించాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డ్రాగన్ ఫ్లై మిషన్ ఏ దేశానికి సంబంధించినది? దీనికి కరెక్ట్ ఆన్సర్ యుఎస్ఏకి సంబంధించినది. అలాగే దీని యొక్క స్పేస్ ఏజెన్సీ వచ్చేసి నాసా. ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ అనేది దేని మీదకి పంపిస్తున్నారు అని అంటే శని గ్రహం అంటే సాటర్న్ ఏదైతే ఉందో అందులో ఉండేటువంటి మూన్, దాని పేరు వచ్చేసి టైటన్. శని గ్రహం యొక్క మూన్ వచ్చేసి టైటన్. దీని మీదకి ఈ డ్రాగన్ ఫ్లై మిషన్ అయితే లాంచ్ చేయనున్నారు. అది కూడా ఏ సంవత్సరంలో అని అంటే 2028 సంవత్సరంలో అయితే దీన్ని లాంచ్ చేయనున్నారు. సో నాసా యొక్క న్యూ ఫ్రాంటైర్స్ ప్రోగ్రాంలో ఇది 4వ మిషన్. సో ఫస్ట్ వచ్చేసి న్యూ హొరైజన్ మిషన్, అలాగే జూనో మిషన్, అండ్ దెన్ ఓసిరిస్ రెక్స్ మిషన్. ఈ 4th వన్ వచ్చేసి డ్రాగన్ ఫ్లై మిషన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జన్యు చికిత్సను క్యాన్సర్ వ్యాధి కోసం ఎవరు అభివృద్ధి చేశారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐఐటి బాంబే, టాటా మెమోరియల్ హాస్పిటల్, అలాగే ఇమ్యూనో యాక్ట్ అనే ఈ 3 కలిసి కూడా ఈ స్వదేశీ జన్యు చికిత్సను అయితే అభివృద్ధి చేయడం జరిగింది. దీని పేరు వచ్చేసి CAR-T సెల్ థెరపీ. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి కైమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ టీ సెల్. సో దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే ప్రారంభించడం జరిగింది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఇంకో వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ కావాలి అని అంటే విజన్ ఐఏఎస్కి సంబంధించి ఏప్రిల్ 2024 మ్యాగజైన్ని, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.